గైస్ లావా వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా అయితే చాలా మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. మొబైల్ తీసుకురావడంతో పాటు మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్లో అయితే తీసుకొస్తుంది అనమాట. మనకి ప్రైస్కి అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్ని అయితే లావా అయితే తీసుకొస్తుంది అనమాట. మనకి దాంతో భాగంగానే మనకి లావా అయితే రీసెంట్గా అయితే మనకి లావా స్ట్రోమ్ 5G అనే ఒక బడ్జెట్ 5G మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు దీంట్లో గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. మనం ఈ బడ్జెట్ రేంజ్లో మీకు గేమ్స్గా అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసరికి డిజైన్ పరంగా కానీ ఓవరాల్గా మీకు బెస్ట్ అయితే ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకైతే అందిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మన కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్స్ఫుల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఇంకా ఈ మొబైల్ ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. లావా స్ట్రోమ్ 5G మొబైల్ వచ్చేసరికి మీకు ఈ మొబైల్ మీకు ఈ ప్రాసెసర్ అయితే మీకు చాలా బాగా అయితే గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI గేమ్స్ని అయితే వీళ్ళది 40 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీకు మిడ్ రేంజ్లో గేమ్స్ అయితే మీకు చాలా బాగా అయితే ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు. మీకు ప్రాసెసర్ కూడా మీకు మిడ్ రేంజ్లో అయితే గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ నుంచి అయితే మీరు. గైస్ ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డిస్ప్లే కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు వైడ్ 1 L1కి సపోర్ట్ చేస్తుంది. మీకు చాలా మంచి డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఈ బడ్జెట్లో మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి రిఫ్రెష్ రేట్ కూడా మీకు 120Hz రిఫ్రెష్ని అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు ఓవరాల్గా మీకు బెస్ట్ డిస్ప్లే అనమాట మనకి ఈ ప్రైస్లో వచ్చేసరికి మీకు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనబడుతుంది కదా. కాకపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కాదు, మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఇది వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో అయితే లభిస్తుంది. మీకు సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ని యూజ్ చేసి మనం అప్ టు 2K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట మనకి. ఇంక ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది అనమాట. మనకి సేమ్ ఇది వచ్చేసరికి చూడడానికి సేమ్ సామ్సంగ్ మొబైల్ అయితే లాగైతే కనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా అయితే మీకు ఇది వచ్చేసరికి గ్లాసీ ఫినిష్ డిజైన్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. కలర్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మనకి ఓవరాల్గా మీకు డిజైన్ అయితే మీకు ప్రీమియం ఫీలింగ్ని అయితే కలిగిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి డిజైన్ కూడా బెస్ట్ అయితే ఉందన్నమాట మనకి ఓవరాల్గా. గైస్ ఇంకా 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు మనకి ఒక ఫుల్ డే అయితే ఈ బ్యాటరీ అయితే లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఒక ఫుల్ డే అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట మనకి బ్యాటరీ వచ్చేసరికి. ఇంకా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 13తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు దాంతోపాటు మనకి ఇది లావా రీసెంట్గా అయితే మీకు చాలా మంచి ఓఎస్తో అయితే వస్తుంది అనమాట. మనకి స్టాక్ ఆండ్రాయిడ్ని అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి బ్లోడ్వేర్ అయితే ఉండదు ఈ మొబైల్ నుంచి అయితే. మీరు సేమ్ మోటరోలా ఫోన్ ఎలా ఉంటుందో సేమ్ ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. లావా మొబైల్ అయితే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే స్టాక్ ఆండ్రాయిడ్లో కూడా మీకు డ్యూయల్ వాట్సాప్స్ యూస్ చేసుకోవచ్చు. మీకు యాప్స్ని అయితే క్లోన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ అయితే మిస్ అవ్వదు అనమాట మనకి. ఇది వచ్చేసరికి మంచి విషయం అని చెప్పొచ్చు. మీకు డైలర్స్ కూడా మీకు ఇది వచ్చేసరికి గూగుల్ డైలర్ని సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఇది వీళ్ళ ఓన్ డైలర్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. మీకు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసరికి 13,499 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట. మనకి ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా అయితే ఈ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. మనకి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మనకి 12,000 అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. 12,000 అయితే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా అయితే మీకు చాలా మంచి డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు గేమ్స్ ఆడుకోవచ్చు, డిస్ప్లే బాగుంది. ఓవరాల్గా మనకి ఇండియన్ బ్రాండ్ అనమాట. మనకి సర్వీస్ కూడా మీకు హోమ్ సర్వీస్ అయితే ఉంటుంది అనమాట. మనకి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. మనకి 13,500 రూపాయలకి అయితే తీసుకోవచ్చు ఓవరాల్గా అయితే ఈ మొబైల్ని అయితే. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.